ఇక లక్ష్మి బాబు బారసాల గురించి బామ్మగారు మాట్లాడుతూ ఉంటే, "ఇప్పుడు వద్దులే బామ్మ, డబ్బులు లేవు కదా" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "అది కాదు సిరి, నా మనవడికి ఏ టైంలో జరగాల్సిన ముచ్చట ఆ టైంలో జరగాలి. అయినా మనకు అడ్వాన్స్ ఇస్తారు కదా, మనం వెళ్లి ఆ అబ్బాయిని అడుగుదాము" అని అంటూ ఉంటే, "బాబాయ్ గారు ఇప్పటికే మనకు చాలా హెల్ప్ చేశారు బామ్మ, వద్దు" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "అలా ఏం కాదమ్మా, వంటలు చేసేవాళ్ళు ఎప్పుడైనా కూడా ముందు అడ్వాన్స్ తీసుకొనే చేస్తారు. ఆ బాబు కూడా మనకేదో ఆర్డర్ వస్తుందని అన్నాడు కదా, అలా వెళ్లి అడుగుదాం అని అంటూ ఉంటే, "సరే బామ్మ, నువ్వు బాబుని పట్టుకో, నేను వెళ్లి అడుగొస్తాను" అని లక్ష్మి అంటుంది. "అదేం లేదమ్మా, పద నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసే వెళ్దామని" బామ్మ, లక్ష్మి ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా ఆ బాబాయ్ గారు లక్ష్మిని చూసి, "అమ్మ సిరి, ఇలా వచ్చారేంటమ్మా" అని బయటికొచ్చి మాట్లాడుతూ ఉంటే, "బాబాయ్ అది" అని లక్ష్మి అంటూ ఉంటుంది. "నువ్వాగమ్మా సిరి, నేను చెప్తాను కదా" అని, "బాబు, ఏవో వంటలు ఆర్డర్‌లొస్తాయని అన్నారు కదా, ఏమైనా వచ్చాయా అని కనుక్కుందామని వచ్చాము" అని బామ్మ అంటూ ఉంటే, నేను మీకు చెప్పడం మర్చిపోయాను, 2 ఆర్డర్‌లొచ్చాయి. వాళ్ళు అడ్వాన్స్ కూడా ఇచ్చారమ్మా. మీ వంతు, మీ భాగా డబ్బులు మీకిచ్చేస్తాను ఆగండి అంటూ బాబాయ్ లోపలికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి లక్ష్మి వాళ్ళకిస్తూ ఉంటాడు. "అదే బాబాయ్, రేపు బాబుది బారసాల చేద్దామనుకున్నాము. డబ్బులు అవసరమైనాయి. అడ్వాన్స్ ఏమైనా ఇస్తారేమో అని అడుగుదామని వచ్చాం బాబాయ్. చాలా థాంక్స్" అని లక్ష్మి చెప్తూ ఉంటే, "మీ డబ్బులు మీకివ్వడానికి నాకు థాంక్స్ ఎందుకమ్మా? సరే" అని చెప్తూ ఉంటాడు. "రేపు రండి బాబాయ్" అని లక్ష్మి, బామ్మ ఇద్దరు చెప్తూ ఉంటే, "రేపు నేను ఊర్లో ఉండట్లేదమ్మా, చూస్తాను, తొందరగా వస్తే వస్తానని" చెప్తాడు. సరే అని ఇంకా వాళ్ళు చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు లక్ష్మి వాళ్ళు. మరోవైపు సహస్ర వాళ్ళు పూజ కోసం అంతా రెడీ చేస్తూ ఉంటారు. ఆ పాపని రెడీ చేసి సహస్ర కూడా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే యమున అక్కడికి వచ్చి, "బంగారు తల్లి" అనుకుంటూ, "ఇదిగో నీకు నగలు తీసుకొచ్చానమ్మా" అని, "వడ్డానం తెచ్చాను, హారం తెచ్చాను" అని అన్నీ చెప్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి అటుగా వెళ్తూ అవన్నీ విని, లక్ష్మి ఇక్కడ ఉన్నన్ని రోజులు అది రాజ్యమేలింది, ఇప్పుడు దాని కూతురు, ఏంటో నా కర్మ" అనుకుంటూ, దీన్ని చీకొట్టాల్సిన దాన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవాల్సొచ్చింది ఇప్పుడు అని అనుకుంటూ ఉంటుంది. "ఏంటి యమున ఇదంతా" అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, "అదే వదిన, అత్తయ్య గారు కాశీకి వెళ్ళే ముందు నాకు ఈ నగలన్నీ ఇచ్చారు. ఇంటి వారసులకివ్వాలి కదా! ఇప్పుడు ఈ ఇంటి వారసురాలు ఈ పాపే కాబట్టి తనకే చెందాలని చేస్తున్నాను వదిన" అని అనుకుంటూ, "ఈ పాపని ఎత్తుకో వదిన" అని పద్మాక్షి చేతిలో పెట్టి యమున నగలన్నీ వేస్తూ ఉంటుంది. అప్పుడే పాప పద్మాక్షి మెడలో ఉన్న చైన్‌ని పట్టుకుంటుంది. "ఏంటే, నీకు వేసే నగలు సరిపోవా? నావి పట్టుకున్నావింకా" అని కసురుకుంటూ ఉంటే, "ఏంటి వదిన, చిన్న పాపలను అలా కసురుకుంటున్నారు? తనేమైనా తెలిసి చేసిందా? తెలియక పట్టుకుంది" అని యమున అంటూ ఉంటే, "నేనేం కసురుకోవట్లేదు యమున, ముద్దు చేస్తున్నాను" అని పద్మాక్షి అంటూ మళ్ళీ పాపతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటో నా కర్మ, దీన్ని తిట్టలేను, అసహించుకోలేను. నేనే ఎత్తుకొని దీనికి సేవలు చేయాల్సొస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత, "సరే కానీ విహారీ ఎక్కడ? నువ్వు ఏదైనా లోపాలు జరిగితే నా కూతుర్లలో వెతకడం కాదు, నీ కొడుకెక్కడున్నాడు" అని అంటూ ఉంటే, "ఉన్నాడు వదిన" అని నేను నా మీద ఒట్టు వేయించుకొని మరీ చెప్పాను వాడికి, ఎక్కడికి వెళ్ళకని, బారసాల పూర్తయ్యే వరకని చెప్తూ ఉంటుంది. అలా సరే అని పద్మాక్షి ఓకే అంటుంది. ఇంకా అలా అందరూ కిందకొస్తారు. అన్ని ప యమున పూజ కోసం అన్నీ సిద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు వస్తారు. "అమ్మ, 15 నిమిషాల్లో పాపని తయారు చేసి కిందికి రండమ్మా" అని చెప్పడంతో, సరే అని యమున వెళ్తుంది. ఇంకా విహారీ ఎక్కడ చూసినా కనిపించకపోవడంతో పద్మాక్షి అక్కడికొచ్చి, "ఏంటి యమున, ఇప్పటిదాకా ఏమో చెప్పావు, వాడెక్కడికి వెళ్ళాడు? అసలు మీకు బుద్ధుందా" అని ఇష్టం వచ్చినట్టుగా యమున మీద అరుస్తూ ఉంటుంది. "అమ్మ, నేను వెళ్లి తీసుకొస్తాను, విహారీ బాబు ఎక్కడున్నా" అని పండు వెళ్తాడు. కాసేపటికి పండు ఇంటికొస్తాడు. ఇంకా విహారీ రాకపోవడంతో పద్మాక్షి మళ్ళీ అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారీ లోపలికి వస్తూ ఉంటే చారుకేశ అది చూసి, "వదిన, విహారీ వస్తున్నాడు" అని చెప్తూ ఉంటే, సరే అని అటు చూస్తూ ఉంటారు. ఇంకప్పుడే, "బాబు కూర్చోండి" అని చెప్తూ ఉంటే విహారీ పీటల మీద కూర్చుంటూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి బాబుని రెడీ చేసి గుడికి వెళ్తుంది. కొంతమంది ముత్తైదువులు కూడా అక్కడికి వచ్చి ఉంటారు. బామ్మగారు పూజారి గారు, "అన్నీ సిద్ధమయ్యానా" అని అడుగుతూ ఉంటే, "అన్నీ సిద్ధం చేశానమ్మా, ఇంక మీరు కూర్చోవడమే ఆలస్యం, కానీ ఒక అగరబత్తులొకటి లేవమ్మా" అనడంతో, "అయ్యో అవునా, సరే బాబు, నేను తీసుకొస్తాను, ఇక్కడే కదా పక్కనే" అని బామ్మగారు వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడ ఉన్న ముత్తైదువులు లక్ష్మిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. "ఏంటి సిరి, బారసాలను ఒక్కదానివే జరిపిస్తున్నావా? వాళ్ళ నాన్న లేడా? ఓహ్! అంటే తండ్రి లేని పిల్లాడా? ఇవన్నీ ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయాయిలే వదిన" అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి వాళ్ళు లక్ష్మిని నిందిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే బామ్మ అక్కడికొచ్చి, "చాల్లే ఆపండి, నోరు ముయ్యండి. మిమ్మల్ని ముత్తైదులని బాబుని ఆశీర్వదిస్తారని పిలిచాను. అసలు తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నీకు తెలుసా? తను అలా చేసుకోవడానికి ఎంత బాధపడుతుందో తెలుసా?" అని బామ్మ వాళ్ళకి బుద్ధి చెప్పి, "మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి" అని అంటూ ఉంటుంది. ఇంకా పూజారి గారు కూడా, "అవునమ్మా, మీరు వస్తే మంచిగా ఆశీర్వదించాలి కానీ ఇలా ఒక మనిషిని ఇబ్బంది పెడతారా? వెళ్ళిపోండమ్మా, వెళ్ళిపోండి" అని చెప్పడంతో, "అమ్మో! ఇంకా మీరే వెళ్ళిపోమంటున్నారా? ఇక్కడ ఉండడం కూడా మాదే బుద్ధి తక్కువ, వెళ్ళిపోతాంలెండి" అని వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు.
అమ్మ సిరి అవన్నేమి పట్టించుకోకమ్మా. ఇలా వచ్చి కూర్చో అని పూజారి గారు లక్ష్మిని కూర్చోబెట్టి బాబుతో పూజ చేపిస్తూ ఉంటారు. మరోవైపు ఇంకా అప్పుడే అంబిక, సుభాష్ ఇద్దరు ప్లాన్ చేసుకొని ఉంటారు. విహారి అక్కడ పూజ మీద కూర్చోగానే ఆ ఫ్యాక్టరీ వాళ్ళని వర్కర్స్‌నొచ్చి ఇక్కడ ధర్నా చేయమని చెప్పమని అంబిక చెప్పి ఉంటుంది. సరే అంబిక అని సుభాష్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంక అలా విహారి వచ్చి పూజ మీద పీటల మీద కూర్చోవడంతో అంబిక అది గమనించి పక్కకి వెళ్లి, "విహారి వచ్చాడు. ఇప్పుడు పంపించు వాళ్ళని" అని చెప్పడంతో ఇంకా సుభాష్ వెళ్లి వాళ్ళని పంపిస్తాడు. "విహారి గారు డౌన్ డౌన్. విహారి గారు వెంటనే జీతాలివ్వాలి. బయటికి రావాలి" అని వాళ్ళు అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడే విహారి అక్కడి నుంచి లేచి బయటికి వస్తూ ఉంటాడు.